गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विशते भवरोगिणं निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ॐ श्री वेदमाताय नमः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम श्री वेदमाताय नमः। मातापितृपादहर्षिताय नमः। ఈరోజు మనం ఈ అనంత సద్గురు ఆత్మబోధామృత గాయత్రి జ్ఞానపీఠంలో మరి ఉన్నాం. అట్లాగే అమ్మవారి గురించి ఒక 4 మాటలు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గాయత్రి అమ్మ అసలు ఏమిటి, ఆ వృత్తాంతం ఏమిటి, అమ్మవారికి 5 ముఖాలు, ఈ 5 ముఖాల్లో అసలు గాయత్రి అమ్మవారంటే ఎవరు అనేది సందేహం మా యొక్క అందరిలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యక్తపరుస్తున్నారు. గాయత్రి అమ్మవారంటే ఒక పండితులే చేయాలా, పాపరులు చేయకూడదా, మిగతా వాళ్ళు చూడకూడదా, చేయకూడదా అని కొంత సందేహాలు. ఆ సందేహాలు వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళే చేయాలా ఇంకెవరు చేయకూడదా అని. పండితులు, బాగా విద్యావంతులు, యోగులు, పూజారులు వీళ్ళే చేయాలా, మిగతా వాళ్ళు ఎవరైనా చేయొచ్చా అన్నాడు. దానికి ధర్మ సందేహంగా గాయత్రి నగాయత్రి పరం మంత్ర, నగాయత్రి అంటే గాయత్రికి మించినటువంటి మంత్రం ఈ సృష్టిలో లేదు. ఇకపోతే తల్లికి మించిన దైవం ఈ సృష్టిలో లేదు. తల్లి ఎక్కడైనా దొరుకుతుందా? ఎన్ని కోట్లు పెట్టినా మన జీవితం అంతా కూడా ధారపోసిన తల్లి సేవ అనేది అమ్మ పేగుబంధం రక్తాన్ని ఇచ్చి మనకి ఈ జన్మను ప్రసాదించినటువంటి తల్లిదండ్రులు. కాబట్టి అమ్మకు మించినటువంటి దైవం లేదు, తల్లికి మించిన దైవం లేదు. నా గాయత్రి పరం మంత్ర, గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రం ఈ సృష్టిలో ఎక్కడా ఏది లేదు. ఎందుకంటే నా గాయత్రి, ఆ గాయత్రి మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తున్నారో వారికి సర్వ ఐశ్వర్యాలు ప్రసాదిస్తుందమ్మ. అట్లాగే గాయత్రిని ఎవరు పూజిస్తారో వారిని 3 కోటి దేవతల్ని పూజ చేసిన ఫలితం వస్తుంది. 3 కోటి దేవతలు ఎంతమంది, ఎన్ని కోట్ల దేవతలు అయితే ఉన్నారో అన్ని కోట్ల దేవతలను పూజ చేసిన ఫలితం ఒక గాయత్రి అమ్మవారిని సేవ చేసిన, గాయత్రి జపం చేసిన, గాయత్రిని ఉపాసన చేసిన, గాయత్రి యొక్క కార్యం ఏ కార్యక్రమం ఉత్సవం అయినా ఇంకోటైనా కూడా మీరు చేసినట్లయితే సర్వ మంత్రాలను మీరు చదివిన వాళ్ళు అవుతారు, సర్వ పూజలో మీరు పాల్గొన్న వాళ్ళు అవుతారు. మంచి జ్ఞానం వస్తుంది, మీకు మంచి మనోధైర్యం వస్తుంది. అమ్మవారికి 5 ముఖాలు. ముక్త అంటే ఏంటి? తెల్లపు ముచ్చపు చిప్ప వంటి ముఖము అమ్మవారి. విద్రుమ అంటే ఏంటి? పగడం ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. పగడము ముఖం ధరించినటువంటిది అమ్మ. హేమ బంగారపు కలరైనటువంటిది. నీల అంటే నీలం వర్ణం ఎలా ఉంటుంది? ఒక ముఖం నీలవర్ణంలో. ఆ యొక్క పంచముఖాల్లో ధవల అంటే గచ్చకాయ కలర్ ఎలా ఉంటుందో ఆ ముఖం అంటే ముక్త, విద్రుమ, హేమ, నీల, విద్రుమ. ఈ 5 ముఖాల్లో
ఎలా ఉంటుంది? ధవళ. ధవళ అంటే గచ్చకాయ ముఖం అంతా చెప్పుకున్నాం కదా, ధవళ. ఈ 5 ముఖాలు పంచభూతాలే, మరొకటి కాదు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. అమ్మవారు ఎవరనుకుంటున్నారు? సజ్జోజాతం, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. అమ్మవారి గాయత్రి చేస్తే ఈ 5గురి పూజ చేసినట్టు. సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. ఈ 5 ముఖాలు ఈశ్వరు. ఈ 5 ఎవరు? పంచభూతాలు. పంచభూతాలు ఎవరు? ఆకాశం ఎలా ఉంటుంది? నీలం కలర్. వాయువు ఎలా ఉంటుంది? వాయువు ఎవరైనా కలర్ ఎలా ఉంటుందో తెలుసా? ఓన్లీ త్వక్కుకు మాత్రమే తెలుసు. అంటే ఆ వాయువు చల్లటి గాలి వస్తూ ఉంటే ఆ గాలిని చూసి ఇలా ఉంటుందని ఒక శర్మం చెప్పగలరు వాయువు. అగ్ని ఎలా ఉంటుంది? బంగారం కలర్ ఎలా ఉంటుందో అగ్ని బంగారం కలర్, ఆ కలర్లో ఉంటుంది అగ్ని. వాయువు. జలం ఎలా ఉంటుంది? అవి కూడా నీలం కలర్లో ఉంటాయి, తెల్లగా ఉంటాయి. జలం. పృథ్వీ. పృథ్వీ ఎలా ఉంటుంది? పృథ్వీ అనేది ఎక్కటినం పృథ్వీగణాహ అంటే కఠినమైనటువంటి వస్తువులు ఏ కలర్లో ఉన్నాయో అవన్నీ కూడా 5 ముఖాలు, 5 పంచభూతాలని మనకు పెద్దలు చెప్తున్నారు. ఈ పంచభూతాలే 24 ఇంద్రియములు. 5 5 20, 5 25. దాంట్లో ఒక ఇంద్రియం తీస్తే 24 ఇంద్రియాలు. 24 ఇంద్రియాలు, 24 బీజాక్షరాలు. ఆ 24 బీజాక్షరాలు ఎవరు? పంచభూతాలు 5, కర్మేంద్రియాలు 5. కర్మేంద్రియాలు అంటే ఏమిటి? కాళ్ళు, చేతులు, నోరు, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. అంటే కర్మ చేస్తున్నాయి. నోటికి పని చెప్పామా? నోరు మాట్లాడుతూనే ఉందా? కర్మేంద్రియం. ఒక తప్పు చేసి కర్మ అనుభవించాలంటే ఏం చేయాలి? నోరుతోనే ఈ కర్మలన్నీ వస్తుంది. దానికి మనసు. ఇవన్నీ ఏమిటి? కర్మేంద్రియాలు. అంటే 2 కాళ్ళు, 2 కళ్ళు, అలాగే ఈ యొక్క పాణి, పాదము, బుధము, భూజము. పంచభూతాలు 5, కర్మేంద్రియాలు 5, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు 5. అట్లాగే విషయేంద్రియాలు మనసు, బుద్ధి, చిత్త, అహంకారం. ఈ 4 ఇంద్రియాలు. ఈ 4 5 20, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. విషయాన్ని గ్రహించేది. విషయాన్ని గ్రహించేది ఏం గ్రహిస్తుంది? ముక్కు అంటే గ్రహణము ఈ యొక్క నాసికము ద్వారాగా వాసనని గ్రహిస్తుంది. శ్రోత్రము ద్వారా శబ్దాన్ని గ్రహిస్తుంది. జిహ్వ ద్వారా నేలకని రుచిని మనకి ప్రసాదిస్తుంది. అప్పుడు ఎన్నైనా గుదము, గూహ్యము, పాణి, పాదము. ఈ అంతరేంద్రియాలు అంటారు వీటి. మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు వీటిని అంతరేంద్రియాలు. విషయేంద్రియాలు విషయాన్ని మనం కనుక్కొని విషయం ఏమిటి అని తెలుసుకునేదే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఈ 5. మరి అంతరేంద్రియాలు ఉన్నాయి కదా మళ్ళీ లోపల. అవేమిటి? ఇందా చెప్పుకున్నాక జిహ్వ స్పర్శను గ్రహించేటువంటి స్తోత్రములు, మనసు, బుద్ధి, చిత్త అంటారు. ఈ 5ను కూడా 5 పంచభూతాలు, 5 కర్మేంద్రియాలు, 5 మనోబుద్ధి చిత్తాంకారాలు, 4 విషయేంద్రియాలు 5. మొత్తం కలిపి 24 ఇంద్రియాలు. 24 ఇంద్రియాలే ఈ యొక్క 24 బీజాక్షరాలు అమ్మవారి. ఓం భుః భూర్భువస్వః తత్స ఇతుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇంకెక్కడున్నాయా? ఈ బాడీ మొత్తం కూడా 24 ఇంద్రియాలతోనే మన జీవుడు
బాడీ తయారవుతుంది. 24 అక్షరాలతోనే, ఈ 24 బీజాక్షరాలతోనే ఈ శరీరం అంతా కూడా నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరిగి 96 తత్వాలతో జీవుడు తయారై ఈ బొమ్మ, ఈ మట్టి బొమ్మకి ఒక ఆయుష్ పోసి ఫలానా పేరు, నీ పేరు దయానిధి, నీ పేరు రంగారావు, నీ పేరు ఆ పేరు ఈ పేరు అని చెప్పి పేరు పెట్టుకుంటాం. అయితే విషయం ఎక్కడుందంటే పంచభూతాలతో నిర్మితం అయినట్ట తోలు బొమ్మని నేను, పంచభూతాలతో నిర్మితం అయినట్టు తోలు బొమ్మను నేను, కానీ అన్యదా వేరే ఏం కాదు నేను, ఓన్లీ ఒక తోలు బొమ్మను. గాయత్రి అమ్మ నగాయత్రి పరమంత్రం 5 ముఖాలకు 5 కళలు. సజ్జోజాతంగా చెప్పుకున్నాం కదా. సజ్జోజాతం సజ్జోజాతం అంటే ఎవరు? విశ్వకర్మ భగవాను ముఖం నుంచి ఉత్పన్నమైనటువంటి వాడు ఈశ్వరుడు. వామదేవం అంటే దక్షిణ ముఖం నుంచి మహా విష్ణుమూర్తి ఉద్భవించాడు. అఘోర ముఖం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అఘోరం. తత్పురుషం ఉత్తర భాగం నుంచి ఇంద్రుడు. ఈశాన్యం సూర్యభగవానుడు. ఎవరెవరు కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు? సూర్యభగవానుడు అంటే ఎవరు? నాకు సవితాయుద్రుమయే, సవితాదేవి. సవిత అంటే సాక్షాత్గా సూర్యభగవానుడి అమ్మవారి ఒకటే అని దాని భావం. పంచముఖాలు, పంచ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, విషేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు బుద్ధి చిత్తాంకారాలు 4, కలిపితే 24 ఇంద్రియాలు. ఈ 24 ఇంద్రియాలు 24 బీజాక్షరాలతో అమ్మవారి ఎప్పుడు కూడా మనం జపం చేస్తున్నాం. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమ్మవారి దగ్గర ఏమేమి ఉన్నాయి చేతిలో? లక్ష్మీదేవికి సంబంధించినటువంటి కమలం, 2 కమలాలు లక్ష్మీదేవికి సంబంధించిన. విష్ణుమూర్తికి సంబంధించిన ఏమిటి? శంకు చక్ర గద. శంకు చక్ర గద ఇది మహావిష్ణుమూర్తికి సంబంధించిన అమ్మవారి చేతుల్లో ఉంటాయి. ఇకపోతే ఈశ్వరుడి చేతులు ఏమున్నాయి? త్రిశూలం ఢమరకం. అమ్మవారి యొక్క చేతులు చూశారు కదా, ఒక చేతిలో ఢమరకం, ఒక చేతిలో త్రిశూలం. ఇకపోతే బ్రహ్మదేవునికి సంబంధించింది ఏముంది? జపమాల. అమ్మవారి ఒక చేతిలో జపమాల. బ్రహ్మదేవుని యొక్క అంశ ఏమిటి? పుష్పవాహనం. అంటే వాహనం ఏం దేని మీద కూర్చుంటాడు? పుష్పే మందార కమలాయనస్యాంధ్ర భువనేయతం యజ్ఞఫలాయంత కమలానయనం. కమల నయనం అంటే కమలంలో కూర్చొని ఉంటాడు బ్రహ్మదేవుడు. అదే కమలాన్ని అమ్మవారి కూర్చొని ఉంటుంది. ఎందుకంటే విద్యని అభ్యసించేది కాబట్టి. మరి లక్ష్మి ఎక్కడ ఉంటుంది? అదే కమలంలో. అంటే ఇక్కడ మహాలక్ష్మి వేరు, మహాసరస్వతి వేరు, పార్వతీదేవి వేరు అని కాదు. ఇక్కడ అందరి కూడా అమ్మవారి ప్రతిరూపాలే. దుర్గాదేవి ఉంది. ఎవరు? దుర్గాదేవి కూడా అమ్మవారి యొక్క ప్రతిరూపమే. అమ్మవారి యొక్క ప్రతిరూపమే. చూడండి, నవరాత్రులు చేస్తూ ఉంటే ఫస్ట్ బాలా త్రిపుర సుందరి వేస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎవరు? గాయత్రి. ఇలా బాలా త్రిపుర సుందరిగా వచ్చి అందరూ ఒక్కొక్కటిగా తయారై పంచభూతాలు నేనే అని చెప్పుటకు పంచభూతాలు, పంచముఖములు, పంచముఖ వేద గాయత్రి. వేదమాత అమ్మ ఎవరు? వేదమాత. అమ్మకు రూపం లేదు, అమ్మవారికి రూపం లేదు. మనకి విశ్వామిత్ర మహర్షి కొలిశాడు. ఆ యొక్క అమ్మవారిని కొలిసి గాయత్రి మంత్రంతో ఆయన సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగినంత శక్తిని ప్రసాదించింది అమ్మవారు. గాయత్రి ఆ మంత్రం చేస్తుంటే ఇలా చేయగా తపశ్శక్తి పెరిగిన తర్వాత మనకి అమ్మవారు ఏ విధంగా ఉంటే బాగుంటుందని ఒక చిత్రరూపం గీశారు. అమ్మవారికి అసలు ఎక్కడా రూపం లేదు, ఒక మంత్రం తప్ప. ఎక్కడా కూడా అమ్మవారి ఇట్లా ఉంటుందని లేదు. చిత్రకారునికి చెప్తే ఆకాశ కలర్ ఎట్లా ఉంటుంది? నీలం వర్ణం. ముక్త అంటే తెల్లటి ముచ్చపు చిప్పలాగా అమ్మవారి తెల్లటి ముఖం. విద్రుమ
అంటే పగడం. పగడం ఎలా ఉంటుంది? ఎర్రగా పగడం కలర్లో. హేమ బంగారపు కలరు ఒకటి, బంగారపు కలరు ఒకటి. ధవళ. ధవళ అంటే మనకి గచ్చకాయ కలర్ ఏ విధంగా ఉంటుందో ఈ 5 ముఖాలు 5 కలర్లతో 5 పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ తోలు బొమ్మే. అమ్మవారిని అలా కొలవడానికి 5 ముఖాలు పెట్టారు. పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, శబ్ద స్పర్శ రూప రస గంధాలు 5, మనసు బుద్ధి చిత్తాంకారాలు 4. ఎన్నైనా 24. కర్మేంద్రియాలు ఏం చేస్తున్నాయి? ఎప్పుడు కర్మ చేస్తూనే ఉండాలి. 2 కాళ్ళు పనిచేస్తూనే ఉండాలి, 2 చేతులు పనిచేస్తూ ఉండాలి. అట్లాగే గుదము గుహ్యము పనిచేస్తూనే ఉండాలి. ఈ 5 కూడా కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలంటే ఈ 5 ఇంద్రియాలు. పంచభూతాలు 5 తెలుసు కదా. పంచతన్మాత్రకులు అంటే పంచ యొక్క బీజాలు అనుకోండి. తన్మాత్రకులు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధ. శబ్దం దేని వల్ల పుట్టింది? ఆకాశం ప్రశాంతంగా ఉంది, వాయువు పోయి ఆకాశాన్ని తగలడం వల్ల శబ్దం పుట్టింది. శబ్దం పుట్టి మనకి కాంతిమయంగా పిడుగుల వర్షం కురుస్తుంది. శబ్దం వలన ఏమవుతుంది? ఆ యొక్క ఆకాశానికి తగిలి శబ్దం పుట్టింది. ఆ శబ్దం దేని వల్ల స్మరిస్తుంది? స్తోత్రముల ద్వారా మనకి ఆ శబ్దం వినిపిస్తుంది. అట్లాగే వర్షం పడుతుంది, చల్లటి గాలి వస్తుంది. ఆ గాలి దేని వల్ల అర్థమవుతుంది? గాలి ఎవరు పట్టుకోగలరు? ఒక త్వక్కును పట్టుకోగలరు. అంటే త్వక్కు అంటే చర్మం. ఈ చర్మానికి ఆ చల్లటి గాలి తగలటం వల్ల అబ్బా చల్లటి గాలి వస్తుందని తెలుస్తుంది. అంతే తప్ప ఒక ముక్క తీసుకుని ఏదైనా ఒక కర్ర ముక్క తీసుకుని పెడితే ఆ గాలి మనకు తెలుస్తుందా? తెలియదు. ఇంకెక్కడ నేను పట్టుకుంటూ తెలుస్తుందా? తెలియదు. ఒక త్వక్కు దీనివల్ల. ఇక్కడ స్తోత్రములు, ఇక్కడ త్వక్కు. శబ్ద స్పర్శ. స్పర్శ అంటే ఏంటి? ఈ త్వక్కుకు తెలుసు. స్పర్శ రూప. ఎలా వర్షం పడుతుంది, ఎలా ఆ యొక్క శబ్దం ఎలా వచ్చి ఎలా పిడుగులు పడుతున్నాయి, ఎలా వర్షం పడుతుందని గ్రహించేది ఏంటి? ఈ యొక్క చూస్తుంది. స్పర్శ రూప. రస అంటే ఆ వర్షం అంతా భూమి మీద పడ్డప్పుడు మట్టి వాసన మనకి కనిపిస్తుంది. రసం దాన్ని దేని వల్ల కనిపిస్తుంది మనకి? ఈ యొక్క నాసికం అంటే గ్రహణం. ఈ గ్రహణం ద్వారాగానే మనకి ఆ యొక్క వాసన, మంచి వాసన, చెడు వాసన ఇవి కనిపిస్తుంది. అప్పుడు ఎన్నైనా శబ్ద స్పర్శ రూప రస గంధము 5. శబ్ద స్పర్శ రూప రస గంధం 5. జ్ఞానంలో వాక్కు పాదం పాణి పాదం గుదము గుహ్యము కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాన్ని జ్ఞానం దేనితో గ్రహిస్తుంది? ముక్కు ద్వారా 1, నేలక ద్వారా 1. ఏది? ఈ యొక్క స్పర్శని గ్రహించేది ఈ శరీరం అయితే కర్మేంద్రియాలు. అయితే లోపల ఉండే అంతరేంద్రియాలను జ్ఞానం ద్వారా మనని గ్రహిస్తుంది. ఏమిటండి? జిహ్వ, గ్రహణము, అట్లాగే స్తోత్రములు, ఇవన్నీ కూడా జ్ఞానం ద్వారాగా అంతరేంద్రియాలను 5 కర్మేంద్రియాలు, 5 శబ్దేంద్రియాలు, 5 పంచభూతాలు, అది 5 విషయాన్ని గ్రహించే ఇంద్రియాలు, 5 విషయేంద్రియాలు. మనసు బుద్ధి చిత్తాంకారాలు 24 బీజాలతో ఈ సృష్టి అంతా కూడా తయారై ఈ బాడీని అంతా కూడా కనిపిస్తుంది. అందుకనే అమ్మకు మించినటువంటి మంత్రం గాయత్రి మంత్రం ఈ సృష్టిలో ఎక్కడా లేదు. అందుకనే ఒక్కసారి గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే వారి జన్మ ధన్యుడు. ఇప్పుడు ఒక మహావిష్ణుమూర్తికి ధ్యానం చేస్తున్నాం, అది అమ్మవారికి చేస్తుంది. 30 దేవతలకు పూజ చేసి గాయత్రి చేయలేదనుకో శూన్యం.
ఒక్క గాయత్రి చేసి ఎవరికి చేయకపోయినా కూడా ఫలితం. ఒక గాయత్రి చేసి ఏ దేవుడికి ఏ పూజ చేయకపోయినా కూడా అధిష్టాన దేవత గాయత్రి. గాయత్రి చేయకుండా ఏ పూజ చేసినా నిష్ఫలం. ఎందుకంటే వేదం తయారైంది. విశ్వామిత్రుడు మహర్షి అంతటి వాడే ఆ యొక్క వేదమాతని అష్టాదశ పురాణాలు చదివి అమ్మవారిని ఎంతో తపస్సు చేసి జ్ఞానాన్ని పొంది సృష్టికే ప్రతి సృష్టి చేయగలిగినటువంటి మహర్షి అయ్యాడు అంటే ఒక గాయత్రి అమ్మవారి మంత్రము. గాయత్రి అమ్మవారి శక్తి ఎంతో అద్భుతమైనటువంటి శక్తి. ఎందుకంటే ఈ గాయత్రి మంత్రం చదవకుండా స్వామివారికి ఏ స్వామివారికి కూడా మనం ప్రసాదం పెట్టాం. ప్రాణమయ, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు, ఐదు కోశాలు. ఈ 5 లేదు. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. ఈ 5 పంచప్రాణాలు ఉంటేనే మనం అమ్మవారికి కానీ ఇంకోటి కానీ ఇలా ప్రసాదం పెట్టగలం. మరి అది లేకపోతే గాయత్రి చదవకుండా మనం ఎక్కడైనా ఏ దేవాలయంలోనే ఎక్కడైనా కాస్త ప్రసాదం మనం పెట్టగలమా? పెట్టలేము. విష్ణుమూర్తిని పూజించినా అమ్మవారిని పూజించినట్టే. ఈశ్వరుని ఆరాధించిన అంటే గాయత్రిని ఆరాధిస్తే ఏంటి? సాక్షాత్ ఈశ్వరుని ఆరాధించినట్టు, పంచాక్షరి చేసినట్టు. అదే మహావిష్ణుమూర్తిని చేస్తే ద్వాదశాక్షరి మహామంత్రం చదివినట్టు. అదే బ్రహ్మం చేస్తే బ్రహ్మదేవునికి ఆరాధన చేస్తే ఆయనకి మహాలక్ష్మి యొక్క గాయత్రి మాత చేసినట్టు, లక్ష్మీదేవి చేస్తే గాయత్రి చేసినట్టు. అందుకనే ఒక్క గాయత్రి చేస్తే అన్ని దేవతలకు అర్చన చేసినట్టే. ఒక గాయత్రి పూజ చేసి ఒక అనుష్ఠానం చేసి ఒక గాయత్రి చేస్తే అన్ని దేవతలకు పూజ చేసిన ఫలితం వస్తుంది. ఎందుకంటే ఉన్నది 5 పంచభూతాలే. ఉన్నది 5 పంచభూతాలు. ఈ 5, 25, 24 ఇంద్రియాలు, 24, 96 తత్వాలతోనే ఈ జీవుడు బండి నడుస్తుందని మనం అనుకున్నాం. కాబట్టి 5 యొక్క పంచభూతాలతో నిర్మితమైనట్టు తోలు బొమ్మను నేను. అందుకనే అడిగారు ఇందాక ఏమని, స్వామి అందరం చేయొచ్చని. గాయత్రి మంత్రం అనేది ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఎక్కడ ఏ శాస్త్రం చెప్పాలి. భక్తి ముఖ్యము, దానికోడు శుభ్రత శుచి ముఖ్యం. అంతే తప్ప నీ మనసు ప్రశాంతంగా ఉండి నీ మనసు స్వచ్ఛంగా ఉంటే హాయిగా ఎక్కడ కూర్చొని గాయత్రి చేయవచ్చు. గాయత్రి మంత్రం చేయాలి, చేయకపోతే బాగా. ఇంకా ఉపనయన సంస్కారాలు చేసుకుని సంధ్యావంచనం, మధ్యాహ్న సంధ్య, సాయంకాలం సంధ్య చేస్తే ఇంకా అద్భుతం. ఒకవేళ అది కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా కింద చక్కగా గర్భాసనం వేసుకొని ఆచమ్య పాత్రలు ఒక 2 పెట్టుకొని ఆచమ్య పాత్రలతో ఓం కేశవాయిశ్వం, నారాయణాయిశ్వం, మాధవాయిశ్వాహ అని ఆ చేతిలో నీళ్ళు పుచ్చుకొని నోరంతా శుభ్రం చేసుకొని అప్పుడు అనుష్ఠానం మొదలుపెట్టి ఆ ఎంగిలి నీళ్ళటువంటి గ్లాసు ఏదైతుందో మనకి పంచపాత్ర అంటున్నా ఆ పాత్ర తీసి పక్కకు పెట్టి ఇంకొక గ్లాసులో ఇంకొక వేసుకొని మరి మళ్ళీ కనుక ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఇది ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం మంత్రం చేసుకుంటూ, ఎందుకంటే విష్ణు ఏం చేసుకున్నా ఆయన ఓం విష్ణవే నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాజాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రజుమ్నాయ నమః, ఓం అనుర్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మాధోక్షాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరి నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని మనం పొద్దున్నే లేచి మనం పూజా పురస్కారం చేసినప్పుడు ఈ షోడోపచార పూజలు మనం చేసుకోవచ్చు. అట్లనే వేదమాత ఒక్క మంత్రం గాయత్రి మంత్రం చేస్తూ గాయత్రి అష్టోత్తరాలు చదువుకొని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనకు ఖడ్గమాల కూడా అదే చెప్తుంది. వేద గాయత్రి మంత్రంలోనే ఉంది, తంత్రంలో ఉంది, జ్ఞానమే అనంతమైంది ఆ వేద గాయత్రి. అట్లాగే లలిత చదువుతారు. ఏమంటే మేము లలిత చదవాలి, లలిత చదవాలి. అసలు ఒక గాయత్రి మంత్రం చదివితే లలిత చేసిన ఫలితం వస్తుంది. మనకి తెలియక ఎన్నో విధాలుగా మనం చేస్తున్నాం. అయితే లలిత చేయడం తప్పని చెప్పట్లా.
లలిత కూడా సాక్షాత్ గాయత్రి ప్రతిరూపమే లలితాదేవి. లలితాదేవి మనం మీరు చేసింది కాదు, లలితాదేవి సాక్షాత్ సీతాదేవి చేసింది. అయితే నా గాయత్రి అంటే గాయత్రి అంటే గమ్యానికి చేరేటువంటి శక్తి మనకు కావాలి. అంటే గమ్యం అంటే ఏంటి? మనం వచ్చిన చోటు ఎక్కడికి గమ్యాన్ని చేరాలి? ఐశ్వర్యాలు కావాలి, మనసు బుద్ధి చిత్తాంకారంలో ఒక కాడ ఉండాలి అంటే గాయత్రి చేయాలి. గాయత్రి ఉపాసన అంటే ఈ సృష్టిలో ఇంకంతకు మించింది ఏమీ లేదు. అట్టడుగునున్నటువంటి వాడిని ఎక్కడికో తీసుకుపోయి కూర్చోబెట్టే శక్తి ఒక గాయత్రి మాత. గాయత్రి మాతకు మనం ఇచ్చే వరాలు ప్రశాంతమైనటువంటి కూర్చొని ధ్యానం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఒక గురువు ద్వారా అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు ఈ అనుష్ఠానం ఎలా చేయాలి అని అడిగితే ఆ గురువు ఈ మంత్రాన్ని చక్కగా చెప్పి నాయన నీ పద్ధతులు ఇట్లా ఉండాలి, ఇట్లా చేసుకోవాలి అని చెప్పాడు. అక్కడి నుంచి మీరు గాయత్రి మంత్రం చదివితే ఇక మీకు ఆ యొక్క ఎలాంటి సంశయాలు ఉండవు, ఎలాంటి భవబంధాలు ఉండవు, ఎలాంటి భయాలు ఉండవు. అందుకనే గాయత్రి మంత్రం అంటేనే గమ్యానికి చేరినది. నా గాయత్రి అమ్మ జగన్మాత. అందుకనే ప్రకృతియే అమ్మ. ప్రకృతి అమ్మ. పురుషుడు మహావిశ్వజ్ఞుడు, విశ్వరూపుడు, పరాత్పరుడు, నారాయణుడు, అనంతుడు. అనంతం అంటే ఇంకేముంది? ఇంక అనంతగానే ఏం అంతకన్నా పెద్ద వస్తుంది. సత్యం జ్ఞానం అనంతం. ఈ అనంతానికి మించినటువంటిది ఇంకేముంటుంది సృష్టిలో? ఏమీ లేదు. ఆ అనంతం తెలుసుకోవాలంటే ఎక్కడికి పోవాలి? మళ్ళీ గాయత్రి దగ్గరికే పోవాలి. గాయత్రి దగ్గర నుంచే మనం గురువుని ఆరాధిస్తున్నాం. గురువు ఏం చేస్తున్నాడు? నా గాయత్రి. గురువు కూడా గాయత్రియే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నగురోరధికం రధికం రధికం నగురోరధికం. నా గురువు నా గురువు నా గురువు నా గురువు నా గురువు చెప్తే ఆ గురు చెప్తే ఆ గురు. ఇవాళ జనక సుఖ సాందీపుల వారు మననం చేసిన ఓ మనస అంటున్నాడు. జనకుడు శకుడు సాందీపుల వారు అటువంటి మహానుభావులు ఈ సాధన చేసిన ఈ గాయత్రి మంత్రం. కాబట్టి అజప గాయత్రి మంత్రం ప్రతి శిష్యుడు కూడా అజప గాయత్రి చేస్తున్నాడు. దేహమే నేను కాదు అని, నేనే బ్రహ్మాన్ని అని, సద్గురుమూర్తిని నేనే అని, సర్వంతర వ్యాపించినటువంటి సచ్చిదానంద స్వరూపులను నేనే అని, ఈ దేహంలో నేను కాదని, పంచభూతాలు ఎక్కడున్నాయా? నీలో ఉన్నాయి, బయట ఉన్నాయి. శబ్దస్పర్శ రూపరస గంధాలు పైన ఉన్నాయి, బయట ఉన్నాయి, లోన ఉన్నాయి. అంతరేంద్రియాలు లోనున్నాయి. లోపలుండి నీవు చూడగలిగిన శక్తి నీకుంటే కళ్ళు మూసుకొని ఏకనాథంతో ఏకం అక్షరం పరబ్రహ్మస్వరూపాయ ఏకమేవ బ్రహ్మమేమయం ఏకమేవ అక్షరం పరబ్రహ్మ ఏకమేవ బ్రహ్మ ఏకమేవ బ్రహ్మ. ఆ బ్రహ్మ అంటే ఏమిటి? జ్ఞానం. బ్రహ్మ అంటే జ్ఞానం. ప్రతి ఒక్కడు కూడా బ్రహ్మ అవ్వాలి, ప్రతి ఒక్కడు కూడా జ్ఞాని అవ్వాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, అనంతమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానాన్ని పొందితే దుఃఖం జరిగేస్తుందా? ఒకవేళ చేరినా అంతా ఆ యొక్క అమ్మమయం, అంతా సద్గురుని యొక్క మహిమ అని మనం ఎప్పుడైతే ధైర్యాన్ని తెచ్చుకొని మానసికంగా కుంగిపోకుండా ఒకటి ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏముంది ధరణిలోన? ఈ ధరణిని భూమిలో సాధించలేనటువంటిది ఏదీ ఉండదు. తపశ్శక్తిని పెంచుకోవాలి, చక్కగా అమ్మవారిని ఆరాధించాలి. గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు, మళ్ళీ ఎక్కడా లేదు. గాయత్రి మంత్రం ఆరాధించండి. ఆరాధించితే మీకు అనంతమైన శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, మేలు జ్ఞానం పెరుగుతుంది. అట్లాగే మీరు ఏదైనా ఒక మనసులో ఒక కోరిక కోరుకున్నారో అనుకోండి, తప్పనిసరిగా జరుగుతుంది. ఆ కోరిక అనేది తప్పనిసరిగా జరుగుతుంది. అందుకనే గాయత్రి మంత్రానికి మించిన మంత్రం ఈ సృష్టిలో లేదని ఎందరో మహానుభావులు వశిష్ఠుడే చెప్పాడు. సాక్షాత్గా వశిష్ఠ మహర్షి చెప్పాడు, గాయత్రి నేను ఇంత తపశ్శక్తి చేశానంటే ఎవరి వల్ల అంటే గాయత్రి వల్ల. విశ్వామిత్రుడు చెప్పారు. విశ్వామిత్ర మహర్షి ఆయన రాజర్షి, కానీ విశ్వామిత్ర మహర్షి అవ్వాలి అని ఎన్ని రకాల తపస్సు చేశారు. అయినా కాలేదు. వశిష్ఠుడు వచ్చి
ఇదిగో నాయన నువ్వు అయ్యావు అన్నదాకా సాక్షాత్ విష్ణు ఈశ్వర బ్రహ్మ ఋషాదులు కూడా వచ్చి నాయన విశ్వామిత్ర మహర్షివయ్యా, విశ్వామిత్ర మహర్షి లేదు, నాకు సాక్షాత్తుగా వశిష్ఠుడే వచ్చి నీవు మహర్షి అయ్యావంటే చూసావా, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులు వచ్చినా కూడా నమ్మలేదు. అంటే ఆయన వచ్చి వశిష్ఠ మహర్షి వచ్చి నాయన నీవు విశ్వామిత్ర మహర్షి అయ్యావు లేనాయన. కాబట్టి వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి అప్పుడు ఆయన రాజఋషిపై ఈ యొక్క గాయత్రి మంత్రం చేయటం వల్ల, గాయత్రి జపం చేయటం వల్ల, కొన్ని లక్షల జపం చేయటం వల్ల అమ్మ ఏదంటే అది ప్రసాదించింది. అందుకని ఆయన మహర్షి అయ్యాడు, విశ్వామిత్ర మహర్షి. దానివల్ల ఏంటి, జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఇంకా తపశక్తిని ఎంతో వృధా చేసుకున్నాడు. సృష్టికి ప్రతి సృష్టి విరుద్ధమైనప్పటికీ కూడా ఆయన తపశ్శక్తితో అలా సృష్టిని మళ్ళీ ప్రతి సృష్టి చేయగలిగినంత శక్తి ఆయనకు వచ్చింది. అంటే దాని అర్థం ఏమిటంటే ఓన్లీ మనకి వేదమాత గాయత్రీ దేవత అనుగ్రహం వలనే జరుగుతుంది. కాబట్టి మేము చెయ్యవచ్చునా, ఆడవాళ్ళు చేయవచ్చునా, మగవాళ్ళు చేయవచ్చునా, పిల్లలు చేయవచ్చునా అని భేదం మీకు అవసరం లేదు. గాయత్రి ఏ మతం ఏ కులము కాదట. జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఒక శుచి శుభ్రత, మనం కూర్చున్నటువంటి సోపు కొంచెం శుభ్రంగా చేసుకొని, శుభ్రంగా స్నాన సంధ్యాదులు తీసుకొని, చక్కగా గాయత్రి అమ్మవారి పాదాల దగ్గర మనసు ప్రశాంతత పెట్టుకొని గాయత్రి మంత్రం ఎవరైనా చేయవచ్చు. గాయత్రి తెలిసి చేస్తున్నాం, తెలియక లోపల జరుగుతుంది ఆ గాయత్రి. దానికేంటి, దాన్ని ఎవరు పట్టుకోగలరు? నేనే బ్రహ్మం సోహం 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 అజప గాయత్రి చేస్తుంది. ఆ అజప గాయత్రిని ఎవరు పట్టుకోగలరు? ఎవరు చేయకుండా ఉండగలరు? ఎవరైతే చేయకుండా ఉండగలరో వాడు శవం, ఎవరైతే చేస్తున్నారో శవం. జీవించి ఉంటే శివం, మరణిస్తే శవం. ఏమున్నాయా? ఏవి. కాబట్టి నవగాయత్రి పరమంత్రం లోపల జరుగుతూనే ఉంది. ఎప్పుడు గురువు చెప్పినటువంటి విషయాల లోపల జరుగుతుంది. సోహం తారకం జరుగుతుంది. తారక బ్రహ్మస్వరూపిణి ఎవరు? 24 ఇంద్రియాలు అమ్మవారే. అజప గాయత్రి ఎప్పుడు గాయత్రి లోపల జరుగుతూనే ఉంది. సోహం 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 అంసోహం 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 దాసోహం దాసోహం శివోహం అని నీవు మరిసినా అది మరవట్లేదు, నీవు మరిసినా అది మరవట్లేదు. అది మరిస్తే గోయిందా. అది తెలిసి చేస్తే అమోహం. ఆ తెలిసి చేయటం కొరకే గురువులు, శిష్యులు, బోధలు, సత్సంగాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేనికోసం వస్తున్నాయి? మిమ్మల్ని ఉద్ధరించడానికే, మీకు జ్ఞానాన్ని ప్రసాదించడానికి. గురువుకి ఏం పని లేదా? గురువు అక్కడ ధరించలేడా? ఆయనకు ఒక్కడ ధరించుకోగలడు. ఆయన ధరించుకుంటే ఆయన ధర్మం సార్థకం అవుతుంది. కానీ తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి ఇవ్వాలి, 10 మందికి పంచిపెట్టాలి, 10 మంది కూడా కృతార్థులు అవ్వాలి. వాళ్ళందరూ కూడా జ్ఞానవంతులు అవుతే నాకెంతో సంతోషం, అమ్మవారికి ఎంతో సంతోషం. నా బిడ్డడు ఇలా మంచి విషయాలు చేస్తున్నాడు, అమ్మవారి కూడా సంతోషిస్తుంది కదా. కాబట్టి ఇంకంతకన్నా కావాల్సిందే ఉంది. నా పిల్లలు ప్రయోజకులు అవుతే తల్లికి మించిన ఆనందం ఏముంటుంది? తల్లిదండ్రులు కావాల్సింది. అట్లనే గాయత్రి అనేది ప్రతి ఒక్కరు కూడా చక్కగా గాయత్రి మంత్రం చదువుకోండి, అమ్మవారిని ప్రార్థన చేయండి. ఎంత చక్కటి తల్లి! ఆ చక్కటి తల్లిలో మనం అమ్మవారిని మన మనసులో ధ్యానం చేస్తూ, అమ్మవారికి శంకు చక్ర గద ఉంది. శంకు చక్ర గద కమలం, లక్ష్మీదేవి యొక్క అంశ కమలం. అట్లాగే అమ్మవారి దగ్గర భెక్కం కూడా ఉంది, త్రిశూలం ఉంది, పాత్ర ఉంది, కపాలం ఉంది. ఈశ్వరుడి దగ్గర ఉన్నటువంటి కపాలం ఉంది. త్రినేత్రిమయం అమ్మవారికి 3 కళ్ళు ఉన్నాయి. 5 ముఖాలకి 5, 3, 15 కన్నులు ఉంటాయి. మనకెట్లా 3 కన్నులు అని మనం అంటున్నామో, బొట్టు పెట్టే కన్నాన్ని భూమధ్య స్థానం, ఇది కూడా కన్ను అంటున్నాం కదా. అమ్మవారి త్రినేత్రి అని పేరుంది అమ్మవారికి. అంటే సాక్షాత్ ఈశ్వరుడి యొక్క రూపమే. 3వ కన్ను శక్తి స్వరూపిణి. అసలు 3వ కన్ను ప్రసాదించిందే అమ్మ, జగన్మాతే కదా. 3వ కన్ను ఈశ్వరుడికి ప్రసాదించింది. కాబట్టి త్రినేత్రిని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఇలాంటి చక్కని ఆ యొక్క మంత్రాన్ని మీరందరూ కూడా అనుష్ఠానం చేయాలి.
తెలియనటువంటి వారికి తెలుసుకోండి. ఒక్క గాయత్రి మంత్రం చేసి ఒక్క గాయత్రి అమ్మవారిని కొలిస్తే 3,000,000 దేవతలను కొలిసిన ఫలితం వస్తుంది. 3,000,000 దేవతలను కొలిసి గాయత్రి చదవకుండా ఉంటే ఏమీ ఫలితం రాదు. ఇది సత్యం. ప్రతి ఒక్కరు చూడండి, మహాపండితులు చూడండి, ఎప్పుడూ గాయత్రి అనుష్ఠానం చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమం. సంధ్యావంతులు ఎవరు? సాక్షాత్ సవితాదేవి. సంధ్యావందనం చేస్తాం. ఓం ఉదయం బ్రహ్మస్వరూపాయ మధ్యాహ్నం తమయేశ్వర సాయంకాలే సదా విష్ణుమూర్తి దివాకర. అమ్మవారు పొద్దున్న ఎలా ఉంటుంది? బ్రహ్మస్వరూపంగా ఉంటుంది. మధ్యాహ్నం మహేశ్వరుడిగా ఉంటుంది. సాయంకాలం సదా విష్ణుమూర్తిగా ఉంటుంది. అంటే ప్రశాంతంగా ఉంటాడు. అంటే విష్ణు ఈశ్వర బ్రహ్మ ఎలా అయితే ఉన్నారో అలా సూర్య భగవానుడు కూడా అలా ఉంటాడని దాని అర్థం. అందుకనే ఉదయం సంధ్య, మధ్యాహ్నం సంధ్య, సాయంకాలం సంధ్య. సంధ్య అంటే మేము స్నాన సంధ్యాలు చేసి ఆ టైంని మేము ఏం చేయగలం? అవన్నీ మీరు ఏం చేయగలమా? మీకు ఖాళీ టైం పెట్టినప్పుడు శుభ్రంగా స్నానం చేసి చక్క కింద దర్భాసనం వేసుకొని చక్కగా ఆచమ పాత్ర తీసుకొని కేశవాయశ్వ, నారాయణేశ్వ, మాధవాయశ్వ, ఓం గోవిందాయ నమః అని ఆచమనం చేసుకొని చక్కగా కూర్చొని ఆ అమ్మవారిని మనసులో స్మరించుకొని ఆ అమ్మవారిని ఎదురుగా కూర్చుందని భావించి చక్కగా కళ్ళు మూసుకొని ఒకటే ధ్యానం, మరొకటి ఇంకా వేరే విషయాలు 33 వచ్చినా కూడా అవన్నీ పక్కగా నెట్టేసి రాముడి కనుక రాముడు ఆంజనేయ స్వామితో చెప్పినప్పుడు ఆంజనేయ స్వామి నీ నామం తప్ప నాకు అన్నిదా ఏమీ చరణం లేదని చెప్పి రామ్ 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 అని ఏ విధంగా అయితే శబ్దాన్ని వేరే శబ్దాన్ని రాకుండా ఆయన తపశక్తిని చేశాడో అట్లనే మనం కూడా గాయత్రి మంత్రాన్ని చేయండి. ఒక రోజులో వచ్చేది కాదు. ఎన్నో విషయాలు మనని గందరగోళం చేస్తూ ఉంటాయి. ఆ గందరగోళాన్ని పోగొట్టుకోవాలంటే ప్రయత్నంతోనే చేయాలి. వచ్చింది ఇది నాది కాదు నువ్వు పక్క వెళ్ళిపో అని మనసుని చెప్పాలి. మనసుని ఒక కాడ కూర్చోబెట్టాలి. బుద్ధితో చెప్పాలి. మిగతా ఆయన నిశ్చయించే శక్తి నీదే కనుక నా యొక్క ప్రశాంతతగా ఉండే మార్గాన్ని చూపించు తల్లి తండ్రి అని చెప్పి మనస్సు, బుద్ధి, చిత్తాంకారాలన్నీ పరుగులెత్తకుండా ఒక కాడే ఉండి ధ్యానం చేసే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని అమ్మవారిని మళ్ళీ ఒకసారి నమస్కారం చేసుకొని ఈ యొక్క గాయత్రి అమ్మవారిని ప్రతిరోజు నిత్యం కూడా చేసినట్లయితే ఆ యొక్క మీకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించుగాక. జయ అనంత సద్గురు మహారాజ్కి జై. సర్వం వేదమాతార్పణమస్తు. ఈ వీడియోని శ్రీ 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 అనంత సద్గురు ఆత్మబోధామృత గాయత్రి జ్ఞానపీఠం అమ్మవారి కనిపిస్తుంది మన వెనక సైడ్. గాయత్రి జ్ఞానపీఠం. ఈ పీఠమే జ్ఞానపీఠం. అమ్మవారి అక్కడ కూర్చొని జ్ఞానాన్ని ప్రసాదిస్తూ నన్ను ఇక్కడ కూర్చోబెట్టి 4 మాటలు చెప్పిస్తుందంటే అమ్మవారి యొక్క సంకల్పం. అమ్మవారి శక్తి ఇవ్వకపోతే నేనేం చేయలేను. గురుశక్తి, గురువు గారి యొక్క ఆ శక్తిని మనం ఇవ్వకపోతే ఆ జ్ఞాన మాటలు మనం చెప్పలేము. కాబట్టి గురువే గాయత్రి రూపంగా మనకు చెప్తూ ఉంటుంది. గురువే గాయత్రి రూపంగా, గాయత్రి గురు రూపంగా వచ్చి మనకు చెప్తున్నాం. గురువు గారు 4 మంచి మాటలు చెప్తున్నారంటే అమ్మవారు వచ్చి గురువు లోపల నుండి గురువు రూపంగా చెప్తాం. అంతే తప్ప మనకి ఎక్కడి నుంచో ఆకాశం నుంచి రాదు. ఈ శక్తిని ప్రసాదించిన శక్తి ఎవరిచ్చారంటే అమ్మవారి. ఆ అమ్మవారిని అనుగ్రహంతోనే మనం నిత్య పూజలు కావచ్చు, నిత్య కార్యాలు కావచ్చు, మన విజయాన్ని సాధిస్తున్నామనే కారణం అమ్మవారి శక్తి వలన. అమ్మవారి శక్తి వలన మనకి. కాబట్టి ఇది గాయత్రి జ్ఞానపీఠం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మనుగూరు మండలం, ప్రొఫెసర్ జయశంకర్ నగర్, మెయిన్ రోడ్ నుంచి అతి తక్కువ దగ్గరగా ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటుంది. 4 అడుగులు వేస్తే మందిరం వస్తుంది. కాబట్టి ఈ మందిరంలో రేపు వచ్చే 21వ తారీఖు గురు పూజోత్సవం ఉంటుంది. అన్నప్రసాద వితరణ ఉంటుంది. వచ్చినటువంటి శిష్యులకి జ్ఞానబోధ ఉంటుంది. ఎందరికో ఈ బ్రహ్మ విద్య గురించి గురుగీత పారాయణ ఉంటుంది. ఆ రోజు అమ్మవారి యొక్క వేదగాయత్రి మహిమ గురించి ఉంటుంది, ప్రవచనాలు ఉంటాయి, గీతా పారాయణ ఉంటుంది. మీరందరూ కూడా 50 మంది అంతా కూడా ఈ విషయాన్ని తెలుసుకొని చక్కగా మీరందరూ కూడా ఇచ్చేసి గురుపూర్ణ అంగరంగ వైభవంగా చక్కగా బ్రహ్మ విద్యను ప్రసాదించే యొక్క మార్గాన్ని తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై అనంత సద్గురు మహారాజ్కి జై. జై స్వస్తి. సర్వం వేదమాతార్పణమస్తు.